నమస్తే అండి. ఓకే అండి, 38వ శ్లోకం ఒకసారి చూడండి. 38 నుంచి అందరూ మ్యూట్ చేసేసుకోండి. 38 నుంచి చదువుదాము. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతా నహ్యుపపద్యతే. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పాప పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఇంతవరకే కదా మనం చెప్పుకున్నాం, 42 దాకా. 43 ఇంకా మనం చెప్పుకోలేదు కదా. ఇప్పుడు చూద్దాం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. మిగిలినవి రేపు చెప్తుంది. అర్జునుడి యొక్క 2 ప్రశ్నలు, 2 సంశయాలు. ఏంటి ఆ 2 సంశయాలు చూద్దాం. 2 సంశయాలు ఏంటి అడుగుతున్నాడు అర్జునుడు. కృష్ణ, శ్రద్ధ ఉన్నప్పటికీ ప్రయత్న లోపం వల్ల యోగం నుండి మనస్సు చెల్లించిన వాడు యోగ సిద్ధిని పొందలేకపోతే వాళ్ళ గతి ఏంటి? అది ఒకటైతే, ఓ మహాబాహుడా, ఈ యోగ మార్గంలో నిలవలేక మోహంలో పడిపోయిన సాధకుడు రెండిటికి చెడినవాడై చెదిరిన మేఘంలాగా వ్యర్థుడై నశించిపోడా? కృష్ణ, నా ఈ సందేహాన్ని పూర్తిగా తొలగించగలిగిన వాడివి నీవే. ఈ సంశయాన్ని తొలగించగలిగిన వాళ్ళు నీకన్నా నాకు ఎవ్వరూ లభించరు. మధ్యలో ఆపేస్తే లేదా మరణిస్తే ఎలా ఈ యోగాభ్యాసాన్ని అని అర్జునుడు భగవాను అడిగితే, ఇక్కడి నుంచి భగవానుడు 40 నుంచి 6 శ్లోకాలలో ఈ యోగాభ్యాసం నుంచి విరమించుకున్న వాళ్ళు కానీ అర్జునుడు అడిగిన 2 ప్రశ్నలకి జవాబును చెప్తూ మన యోగాభ్యాసం ఎందుకు చేయాలి అన్నది చాలా అద్భుతంగా వివరిస్తున్నారు భగవానుడు. 40వ శ్లోకం 40 చూద్దాం. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, పార్థ, అలాంటి వాడికి ఇక్కడ గాని అక్కడ గాని ఆ లోకంలో గాని ఎక్కడా నాశనం లేదు. నాయన, మంచి పని చేసిన వాడెవ్వరూ దుర్గతిని పొందడు. ఇది వివరించుకుందాం. అర్జునుడి ప్రశ్నలోని ఆవేదనని గమనించిన భగవానుడు వెంటనే హామీ ఇస్తూ అతనికి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తున్నాడు. ఏంటా హామీ? శుభకర్మలు ఆచరించిన వాడికి ఎప్పుడూ దుర్గతి ఉండదు. దుర్గతి అంటే చెడు తలంపు, చెడు అనేది ఉండదు. అదొక సత్య సిద్ధాంతం. ఇది తర్కబద్ధమైన హామీ. ఏంటా తర్కం? అదే కర్మ సిద్ధాంతం అన్నమాట.
భూతకాలం యొక్క ఫలమే వర్తమాన కాలం. భూతకాలంలో నువ్వేం చేశావో దాని యొక్క ఫలితం వర్తమాన కాలంలో అనుభవిస్తావు. వర్తమాన కాలం యొక్క ఫలమే భవిష్యత్తు కాలం, రాబోయే రోజులు. నువ్వు ఇప్పుడు ఎలా జీవిస్తున్నావో రాబోయే రోజులు వాటి ఫలితం. ఇప్పుడు నీకు బ్యాంకు నుంచి ₹1,00,000 వచ్చాయి అంటే ఇంతకు ముందు నీవు తగినంత మొత్తంలో బ్యాంకులో దాచుకుంటేనే దాన్ని ₹1,00,000 నువ్వు డ్రా చేయటానికి అవకాశం. అంటే కొద్ది కొద్దిగా నీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక ఆర్డీ రూపంలోనో లేదా వచ్చినప్పుడల్లా కొద్ది కొద్దిగా అకౌంట్ లో వేసుకుంటావునో ఒక్కసారిగా ₹1,00,000 ఖర్చు వచ్చినప్పుడు నువ్వు దాన్ని తీసుకుని అనుభవించగలుగుతావు. ఇది ఎప్పుడు వేసావు? నిన్న వేసావా? కాదు, ఎప్పటి నుంచో కొద్ది కొద్దిగా ఎప్పుడో భూతకాలంలో, భూతకాలం అంటే గడిచిపోయిన కాలంలో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి నువ్వు ఆ సొమ్ముని బ్యాంకులో జమ చేసుకున్నావు. ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద అవసరం నీకు వచ్చింది. దానికి ఇప్పుడు ₹1,00,000 నీకు కావాల్సి వచ్చాయి. ఎవరిని అడుగుతాము? అప్పుడు ఐడియా వచ్చింది, నేను కొద్దిగా దాచుకున్నాను కదా, ఆ అమౌంట్ ₹1,00,000 అవుతుందేమో, అది 1,50,000 వరకు ఉంది. మనం గమనించట్లా, దాంట్లో వేసుకోవటమే గాని తీయటల్లా. ఇప్పుడు అది మనకి ఉపయోగంలోకి ఎలా వచ్చిందో అలాగే ఇప్పుడు నువ్వు బ్యాంకులో దాచుకుంటే భవిష్యత్తులో నీకు వడ్డీతో సహా అందుతుంది. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఒకడు అడుగుతున్నాడు, చాలా కడుపు నొప్పిగా ఉందండి అన్నాడు. మరి రాత్రి ఏం తిన్నావు అన్నారు డాక్టర్. ఏం లేదండి, మజ్జిగ తాగాను కొద్దిగా అంటాడు. మజ్జిగ తాగితే కడుపు నొప్పి రాదే? అయితే నిన్న మధ్యాహ్నం ఏం తిన్నావు? అబ్బే ఏం తినలేదండి, ఒక డజను గారెలు, 4 బూర్లు, 1/4 కిలో జీడిపప్పు పాకం, ఒక 10 బజ్జీలు తిని 2 కూల్ డ్రింకులు తాగాను, అంతే, ఎక్కువేం తినలేదు. అది కడుపు నొప్పికి కారణం. నిన్న తింటే ఈ రోజు కడుపు నొప్పి, ఈ రోజు తింటే రేపు లేదా ఇంకొక రోజు. అంటే నువ్వు ఎక్కువగా ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక కారణం కూడా ఉంది కదా. ఏమి తినకపోతే నీకు కడుపు నొప్పి ఎలా వచ్చింది? ఉన్నదానికంటే అధికంగా తిన్నావు కాబట్టే ఆల్రెడీ తినేసావు, గడిచిపోయింది. అది ఇప్పుడు ఈ నొప్పి రూపంలో బయటకు వచ్చింది. అలాగే పూర్వజన్మల్లో సత్కర్మలు చేస్తే ఇప్పుడు సుఖభోగాలు అనుభవిస్తావు. మంచి పనులు మంచి కర్మలు చేస్తేనే ఇప్పుడు సుఖభోగాలు అనుభవిస్తావు. ఈ జన్మలో సత్కర్మలు చేస్తే రాబోయే జన్మలలో సుఖపడతాం. అలాగే ఇప్పుడు పాపాలు చేస్తే రాబోయే జన్మలలో దుఃఖాలు అనుభవిస్తాం. ఇది కర్మ సిద్ధాంతం. ఈ శ్లోకం పునర్జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. మంచి చేసిన వాడికి చెడు జరగదు, చెడు చేసిన వాడికి మంచి జరగదు. మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. మంచి చేసిన వాడికి చెడు, చెడు చేసిన వాడికి మంచి అనేవి జరగవు. అని యోగ సాధన అనేది చాలా ఉత్తమమైన కార్యం. అయితే మంచి వాళ్ళకి ఎందుకండి కష్టాలు వస్తున్నాయి? మన ప్రశ్న ఇది. చెడ్డవాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు ఒక జన్మలో మంచి పనులు చేశారా, మంచి యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. అనుభవించేది మంచి ఫలితాలు, కానీ చేసేది చెడ్డ పని. ఇప్పుడు చేస్తున్నది చెడ్డ పని అవ్వచ్చు, కానీ అనుభవించేది మంచిని అనుభవిస్తున్నారు కదా. అలా మనం అవగాహన చేసుకోవాలి తప్ప చెడ్డ వాళ్ళకి ఎప్పుడు నండి సుఖపడిపోతారు, మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలే అనే నానుడి ప్రజల్లో బాగా నాటుకుపోయి ఉంది. అది కాదు. వాళ్ళు గత జన్మలలో మంచి పనులు చేసినవి ఇప్పుడు అనుభవంలోకి వచ్చాయి. ఇప్పుడు చేసినవి తర్వాత జన్మల్లోకి అనుభవానికి వస్తాయి. లేదా ఈ జన్మలోనే ఎప్పుడో ఒకప్పుడు ఇది కూడా అనుభవంలోకి వస్తుంది. కొన్ని ఆగామి కర్మలు ఇప్పుడు అనుభవంలోకి వస్తాయి, కొన్ని తర్వాత జన్మల్లోకి సంచితంలోకి వెళ్తాయి. ఇది మనకి తెలిసింది కదా. అందుకని ఈ ప్రశ్నని మనం ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఇంత జ్ఞానాన్ని తెలుసుకుంటూ కూడా మంచి వాళ్ళకి కష్టాలు, చెడ్డ వాళ్ళకి సుఖాలు అనే మాట మనం దాన్ని అన్వయించటంలో లోపాన్ని సరి చేసుకోవాలి. యోగ సాధన అనేది చాలా ఉత్తమమైన కార్యం. అందుకే అలాంటి యోగ సాధకుడు ఫలితం సిద్ధించకుండా మరణించినా అతనికి చెడు జరగదు. ఇది భగవానుడు ధైర్యం చెప్తున్నాడు. యోగ సాధన చేసేవాడికి మనోనిగ్రహం కలగకపోయినా, విషయ వస్తువుల వ్యామోహం తగ్గకపోయినా, అంటే బయట విషయాల పట్ల ఎక్కువ వ్యామోహాన్ని ఉన్నా అతనికి ఇహలోకంలో ఏ మాత్రం చెడు అయితే జరగదు. ఇహ అంటే ఇక్కడ అనుమానం అయితే ఏమీ లేదు. ఇక
ఈ జన్మ అంతమైపోయిన తర్వాత శరీరం వదిలిపెట్టాక స్వర్గలోకాలు, ఆ ఇతర లోకాలు అవే పరలోకం అంటే. పరలోకం అంటే శరీరం వదిలిపెట్టాక వెళ్ళేదే. ఆ పరలోకంలో కూడా నరకయాతనలు గాని చెడుపు గాని ఏమీ ఉండదు. పైగా అతనికి అంతా శుభమే జరుగుతుంది. అక్కడ కూడా సుఖాలు శుభాలే ఉంటాయి. కాబట్టి ఇహపరాలు రెండింటిలో కూడా చేటు అనేది జరగదు. ఎవరికి? యోగ సాధన చేసిన వాళ్ళు. యోగ సాధనలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ జన్మలో అంతమైన తర్వాత ఇక్కడ కష్టమే ఉండదు. అలాగే శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా కష్టం అనేది ఏది ఉండదు. ఎందుకంటే యోగ సాధన అనేది శుభకర్మ. మరి ఈ శుభకర్మ ఆచరించిన వాళ్ళకి అశుభం ఎలా కలుగుతుంది? చెడు ఎలా జరుగుతుంది? కలగదు కదా. ఇది భగవానుడు తను స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్తున్నాడు. పూజలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా అత్యంత గొప్పమైన శుభకర్మలే. కానీ దానికంటే ఇంకా గొప్పది యోగ సాధన. ఇది మనం గమనించాలి. అంటే పూజలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా గొప్ప పుణ్య శుభకర్మలు. కానీ దీనికంటే కూడా, వీటన్నిటికంటే కూడా యోగ సాధన అన్నది అత్యంత గొప్పదైన శుభకర్మ. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, పురుషార్థం, పరోపకారార్థం చేసే పనులు ఏవైనా ఉత్తమ ఫలితాన్నే ఇస్తాయి. అయితే ఆ కర్మల వల్ల లభించే భోగాలు, సుఖాలు అనుభవించగానే అవి ఖర్చు అయిపోతాయి. అవి అనుభవంలోకి రాగానే అవి క్షయమైపోతాయి. కానీ యోగ సాధన అలా కాదు. మళ్ళీ లభించే జన్మలన్నీ ఈ యోగ సాధన సాగించడానికి అనువైన జన్మలు. అంటే ఇక్కడ చేసే పుణ్యకర్మలన్నీ కూడా అనుభవిస్తే ఖర్చు అయిపోతాయి తర్వాత జన్మలో అయినా. ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళవద్దు. అదే యోగ సాధన. ఈ యోగ సాధన అలా కాదు. మళ్ళీ లభించే రాబోయే జన్మలన్నీ కూడా ఈ యోగ సాధనని సాధించడానికి, అంటే యోగ సాధనని ఇంకా తర్వాత జన్మ, ఆ తర్వాత జన్మ, ఆ తర్వాత జన్మలో సాగించడానికి అనువైన జన్మలే వస్తాయి. కాబట్టి మోక్షం కోరుకునేవాడు ముముక్షువులు ఎవరండి? వాళ్ళు సాధకులు, మనమే. ఈ సాధకులైన వాళ్ళు యోగ సాధన తప్పనిసరిగా చేయాలి. రెండిటికి చెడ్డవాడవుతాడా యోగ భ్రష్టుడు అని అర్జునుడి సందేహం. రెండిటికి చెడడు, ఒక్కదానికి కూడా చెడడు. అసలు చెడిపోవటం అనేదే లేదు. పైగా రెండిటిలోనూ, అంటే ఈ లోకంలో శరీరం వదిలిపెట్టాక రెండు చోట్ల కూడా శుభమే జరుగుతుంది. చేసిన శ్రమ ఊరికే పోదు అంటూ తాత, తాత అంటే సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం. ఇక్కడ భగవానుడు ఒక బిడ్డని సంబోధించినట్లుగా అర్జునుడితో అంటున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని నాయన అని సంబోధిస్తూ ఉపనిషత్తుల సాంప్రదాయాన్ని ఇక్కడ పాటిస్తున్నాడు. ఆ సంబోధనలో కూడా గంభీరమైన భావన ఇమిడి ఉంది. ప్రపంచంలో తండ్రి ఎంత క్రూరుడైనా, మోసగాడైనా, దుర్మార్గుడైనా, తన కొడుకు చెడ్డవాడైనా, తండ్రి చెడ్డవాడు కాదు, కొడుకు తన కుమారుడికి చెప్పవలసి వచ్చినప్పుడు అతనికి చెడు చెప్పడు. అలాగే తండ్రి చెడ్డవాడైనా కూడా కొడుకుకి మాత్రం చెడు చెప్పడు. తండ్రి తాను ఎంత మోసగాడైనా, దుర్మార్గుడైనా, చెడ్డవాడైనా కొడుకుకు చెప్పేటప్పుడు మంచి చేయమని చెప్తాడు. అలాగే కొడుకు చెడ్డవాడైనా కూడా అతని చెడుని అతని ఎత్తి చూపించడం కాకుండా అతనికి మళ్ళీ మంచే చెప్తాడు. ఇలా రెండు రకాలుగా కూడా తండ్రి బిడ్డకి మంచే చెప్తాడు, మోసగించడు, చెడు చెప్పడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అలాంటి పుత్ర ప్రేమతోటి అర్జునుడికి చెప్తున్నాడు. అందుకే తాత అంటే ఓ నాయన, ఓ బాబు అని సంబోధిస్తున్నాడు. ఇక యోగ భ్రష్టుని గతి గురించి భగవానుడు తర్వాత శ్లోకాలు, 2 శ్లోకాల్లో వివరిస్తున్నాడు. ఆ యోగ భ్రష్టుడు 2 రకాలు. ఒకటి, యోగాభ్యాసాన్ని సాగిస్తూ విషయ భోగాల మీద వ్యామోహంతో పతనమైన వాడు. ఒకటో రకం. 2 రకాల వాళ్ళు ఉన్నారు ఇందులో. యోగాభ్యాసం సాగిస్తున్నాడు, కొంతకాలం అయ్యేప్పటికీ వేరే అతనికి బయట విషయాల పట్ల, సినిమాలు, షికార్లు, ఇంకా రకరకాల వ్యామోహాలు మళ్ళీ అతనిలో రోధు చేసుకున్నాయి. ఎందువల్ల? అబ్బా ఎంతకాలం ఇలాగే ఉన్నాను, అసలు ఇవన్నీ ఇందులో పడి కొట్టుకుంటున్నాను, ఒకసారి అలా బయటకు వెళ్ళొస్తే బాగుండాం. ఇంకా వాటి పట్ల లేదు, కుటుంబ వ్యవహారాల పట్ల కానీ, లేదా బిడ్డల వల్ల కానీ, తన కుటుంబం ఏదైనా కావచ్చు, ఈ యోగ సాధనకి ఆటంకం కలిగి
బయట విషయ వ్యామోహాల వైపు వెళ్ళొచ్చు. ఎందుకంటే అది ఆకర్షణ ఎక్కువ. యోగ సాధనలో ఆకర్షణ లేదు, బయట విషయాలలో ఆకర్షణ ఎక్కువగా ఉంది. అలా ఆకర్షణలో పడిపోయి ఆ వ్యామోహంతో పతనమైన అవ్వచ్చును. అది మొదటి సాధకుడు. రెండవ వాళ్ళు యోగాభ్యాసాన్ని సాగిస్తూ సాగిస్తూ ప్రయత్న లోపం వల్ల సిద్ధి పొందకుండానే మరణించేవాడు. చివరి వరకు ప్రయత్నం చేస్తాడు, ఈ జన్మలో ఎలాగైనా యోగ సిద్ధిని సాధించాలి అని. కానీ ప్రారంధం పూర్తయి శరీరం వదిలిపెడితే ఒకటో రకం వాళ్ళు విషయ వ్యామోహాల వైపు అటువైపు మళ్ళిన వాళ్ళు, అక్కడ యోగ భ్రష్టుడు. రెండవ రకం వాళ్ళు యోగ సాధన సాగిస్తూ సాగిస్తూ ఉండగా మరణం వచ్చింది, అంటే దేహం వదిలిపెట్టాల్సి వచ్చింది. మరి ఇవి రెండు రకాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాగా, వాళ్ళ గత ఏంటి? ఇదే అర్జునుడి ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబుగా 41వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది మనందరికి కూడా అత్యంత గుర్తుంచుకోవలసిన శ్లోకాలు ఈ రెండు శ్లోకాలు కూడా. ఇవి మన కోసం చెప్పబడినవి. అంటే యోగంలో నిలవలేకపై పడిపోయిన వాడు యోగ భ్రష్టుడు. చాలా అద్భుతమైన యోగం చేసేవాడు, చేస్తూ చేస్తూ అందులో నిలబడలేక పడిపోయిన యోగ భ్రష్టుడి గురించి ఇప్పుడు చెప్తున్నారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే. మొదటి ప్రశ్నకి జవాబుగా యోగ భ్రష్టుడు పుణ్యకర్మలలో వచ్చే లోకాలను పొంది అనేక సంవత్సరాలు అక్కడే ఉండి శుచివంతులు శ్రీమంతులు అయిన వారింట జన్మిస్తాడు. అభయం ఇస్తున్నాడు. ఏం పర్వాలేదు, యోగ భ్రష్టుడైనా నష్టం లేదు అంటూ భగవానుడు ఇక్కడ అభయం ఇస్తున్నాడు. యోగ భ్రష్టుడైన వాడికి ఇహలోకంలో కాని చనిపోయిన తర్వాత పరంలో కాని దుర్గతి కలగదు అని ఇంతకు ముందు శ్లోకంలో వివరించాడు కదా. ఎటువంటి సద్గతి కలుగుతుందో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. యోగ భ్రష్టుడు చనిపోయిన తర్వాత పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ చాలా కాలం భోగాలు అనుభవిస్తాడు. ఎన్ని సంవత్సరాలు అంటే ఆ సంవత్సరాలు మనం లెక్క పెట్టలేము, అంతకాలం భోగాలు అనుభవిస్తాడు. ఆ తర్వాత భూలోకంలో సదాచార సంపన్నులు శ్రీమంతులు, అంటే ఆచార వ్యవహారాలు పాటించేవాళ్ళు, బాగా ధన సంపదలు ఉన్నవాళ్ళు, అలాంటి శ్రీమంతులు అయిన వారి ఇంట జన్మిస్తాడు. అంటే ఇక్కడ శరీరం వదిలిపెట్టిన పరలోకంలో సుఖభోగాలు అనుభవిస్తాడు. తిరిగి మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు శుచివంతులు సదాచార కుటుంబాలకు ఆచారం పాటించే వారి ఇళ్లలో, అలాగే సంపదలతో తొలతూగే వారి ఇళ్లలో తను మళ్ళీ జన్మ తీసుకుంటాడు. అంటే అతనికి ఇహంలోనూ లోటు లేదు, పరంలో కూడా లోటు లేదు. అంటే శరీరం వదిలిపెట్టినప్పుడు సుఖాలే పొందాడు, తిరిగి మళ్ళీ జన్మించేటప్పుడు సరియైన కుటుంబంలో జన్మిస్తాడు. అతనికి రెండు చోట్ల సుఖమే. ఈ యోగ భ్రష్టుడు విషయ భోగాలపై ఆసక్తి కలిగిన వాడు. ఎలా చనిపోయాడు ఇతను? యోగం చేస్తూ చేస్తూ కొంతకాలం చాలా చాలా అద్భుతంగా చేశాడు. అలా ఇలా కాదు, చాలా చక్కగా చెప్పింది చెప్పినట్లుగా తను పూర్తిగా ఇందులోనే ఉండే నేనే పరమాత్మని అనుకుంటూ ఈ దేహం నేను తెచ్చుకున్నది. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, సాధనలన్నీ చేస్తున్నాం కదా, నిష్కామ కర్మయోగం చేస్తున్నాము, సాక్షి భావన చేస్తున్నాము. నేను దేహాన్ని కాదు, నేను పరమాత్మని, ఈ దేహాన్ని నేను తెచ్చుకున్నాను, ఆత్మ చైతన్యాన్ని, పరమాత్మ అంతా ఉన్నది ఒకటే. ఇలా మనం ఎలా చేస్తున్నామో అలా చేస్తూ చేస్తూ చివరికి ఏమైంది, కొంతకాలం చాలా బాగా చేసిన తర్వాత అతని విషయ వ్యామోహాలు వైపు, కుటుంబ వ్యవహారాలు తలమునకలైపోయాడు. అది మనముల గురించి కావచ్చును, కుటుంబ వ్యవహారాలు కావచ్చును, ఏదైనా కావచ్చును. దీన్ని వదిలిపెట్టి కుటుంబంలోకి ఎక్కువగా శ్రద్ధ చూపించాడు, శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఎంతకాలం చేసి 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 యోగ భ్రష్టుడైపోయాడు కదా. మరి అతని గురించి చెప్తూ విషయ భోగాల మీద ఆసక్తి కలిగి పూర్వజన్మ సుకృతం వల్లను, మహాత్ముల వాక్యాలపై విశ్వాసం వల్లను మోక్షాన్ని పొందాలని, అందుకు యోగాభ్యాసం చెయ్యాలని తెలుసుకుని యోగ సాధన చేస్తున్నాడు. కానీ మళ్ళీ వెనక్కొద్దాం. అంటే పూర్వజన్మ సుకృతమైన అయి ఉండొచ్చును, లేదు అంటే గురువుల, సజ్జనుల, ఇంకా గురు మహాత్ముల యొక్క చెప్పిన విషయాలపై ఒక నమ్మకం వల్ల కావచ్చును,
మోక్షాన్ని పొందాలి అని తను విన్న అనేక ప్రవచనాల వల్ల కావచ్చును యోగాభ్యాసం చెయ్యాలి అని తెలుసుకుని యోగ సాధన మొదలుపెట్టాడు. కానీ అతడు మనసు స్థిరంగా ధ్యానంలో నిలవటం లేదు. సుఖాలు, భోగాలు, విషయ వస్తువులు అతడి మనస్సుని పట్టి లాగేస్తున్నాయి. ఎప్పుడు? కొంతకాలం చేశాక, కొంతకాలం సిన్సియర్ గా చేశాక అప్పుడు ఇవి సుఖాల వైపు మనస్సు వెళ్ళిపోయింది. అంటే మాయకు లోబడిపోయాడు. ఈ ప్రాపంచిక ఆకర్షణ నుంచి, విషయ వ్యామోహాల నుంచి బయటపడలేకపోతున్నాడు ఈ ఆకర్షణ నుంచి. కాబట్టి మనస్సు యోగంలో నిలవక భోగంలోనే నిలుస్తోంది. ఎప్పుడు ధ్యాన సాధన చేద్దామన్నా నిలవట్లేదు మనస్సు. మళ్ళీ మనసు అటే వెళ్ళిపోతుంది. తను ఏవైతే విషయ వస్తువులను సేకరించి ఏం అక్కలేదండి, అన్ని మానేసి యూట్యూబ్ లో రీల్స్ చూసుకుంటే చాలు, మనం ఎక్కడికి వెళ్ళిపోకల్లా. విన్నవి అన్ని వింటాం, సాధనలు చేస్తున్నాం. ఈ సాధన పక్కన పెట్టేసి యూట్యూబ్ లో రీల్స్ చూసుకుంటూ, ఆ పాటలు చూసుకుంటూ, అవన్నీ చూసుకుంటే చాలు రామని పడిపోవటానికి. ఎక్కడికో వెళ్ళిపోని అవసరం లేదు. అంత చిన్నదే మనల్ని ఎక్కడ వరకు కిందకి దింపేయాలో, పతనం చేయాలో అంతవరకు చేస్తుంది. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. ఈ విషయ వ్యామోహాల నుంచి బయటపడలేకపోతున్నారు. ఇంకా మనస్సు యోగంలో నిలవక భోగంలోనే నిలుస్తుంది. ఇంకా కొంతమందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం, యోగ సాధన చేస్తారు. కానీ క్రికెట్ పట్ల ఉన్న వ్యామోహం ఇంకా తగ్గలేదు. తను ఆడకపోవచ్చు, కానీ చూడటం ఉంటుంది కదా. కాబట్టి ఏదో మ్యాచ్ ఉంది అంటే, అబ్బా రోజు చేసేదే కదా, ఇప్పుడు ఏమైంది అని వరుసగా సిరీస్ చూస్తూ ఉంటాడు. సిరీస్ చూస్తూ ఉంటాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి ఆ సిరీస్ లో పడిపోతాడు. అయిపోయింది. ఆ సిరీస్ నుంచి ఇంకొక దాని నుంచి ఇంకొకటి, అలా మెల్లగా జారిపోతున్నాడు. వైకుంఠపాళిలో పెద్ద పాము మింగుతున్నట్లుగా అలా చక్కగా సాధన నుంచి దిగజారిపోతున్నాడు. ఈలోపు శరీరం పడిపోయింది. విషయ వ్యామోహాల వైపు వెళ్ళాడు కదా, అతని గురించి అనమాట. సాధన చేస్తున్న వ్యక్తే ఆపి మరీ విషయ వ్యామోహాల వైపు వెళ్ళాడు. భోగంలో నిలుస్తుంది. అయినా యోగ సాధన సాధించాలనే కోరిక లోపల ఉండేది. నేను చక్కగా అవన్నీ చేసినప్పుడు బాగుండేది, ఇప్పుడు ఏంటో వీటి వ్యామోహం ఎక్కువైపోయింది, వదిలిపెట్టలేకపోతాను. పక్క నుంచి బాధ ఉంటుంది. అది చెయ్యలేకపోతున్నాననే బాధ, ఇది వదిలిపెట్టలేకపోతున్నాననే బాధ, రెండు బాధలు ఉంటాయి వాళ్ళకి. అలాగని ఇది వదిలిపెట్టరు, దాన్నేమో కంటిన్యూ చేయరు. అలాంటి వాళ్ళు అనమాట. సక్రమంగా సాగించలేకపోతున్నానే అనే బాధ కూడా ఉంటుంది. మరి అలాంటి వాడికి మరణ సమయంలో కూడా యోగం పట్ల, భోగం పట్ల, రెండు పట్ల ఆసక్తి ఉంటుంది. నేనయ్యో మరణం సమీపించేసింది, నా శరీరంలో అవయవాలు ఒక్కొక్కటి కృషించిపోతున్నాయి, ఇంకా అయిపోయింది, నాకు దగ్గరకు వచ్చింది, ఇంతకాలం నేర్చుకున్నాను యోగ సాధన, ధ్యాన సాధన చేస్తున్నాను, ఇప్పుడు నేను చెయ్యలేకపోతున్నాను, అలాగే ఈ భోగాలను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అనే ఒక బాధ చివరి వరకు కూడా ఉంటుంది. అలాంటి వాడికి మరణ సమయంలో కూడా యోగం పట్ల, భోగం పట్ల ఆసక్తి ఉంటుంది. అవే తలుచుకుంటూ ప్రాణాలు వదిలిపెడతాడు. అంతే. ఎం వాపి స్మరన్ భావం చదిత్యంతే కళేవరం తం తమేవైతి కౌంటేయ అన్నట్లు శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో, ఉదయం మనం భాగవతంలో కూడా చెప్పుకున్నాం, అజామీలుడు నారాయణ 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 అంటూ కొడుకుని తలుచుకుంటూ చనిపోయాడు. అలాగే శరీరం వదిలిపెట్టే సమయంలో అతడు దేన్ని తలుచుకున్నాడు? దేన్ని తలుచుకుంటే అదే అవుతాడు. గీతలో భగవానుడు చెప్పినట్లు, నువ్వు శరీరం వదిలిపెట్టే సమయంలో ఏది తలుచుకుంటావో నువ్వు అదే అవుతావు. అలాగే జడభరతుడు ఆ జింకను తలుచుకుంటూ తర్వాత జన్మలో జింకగా అవుతాడు. అప్పుడు తన తప్పు తాను తెలుసుకుని ఆ జింక నుంచి మళ్ళీ తను యోగ సిద్ధికి పొందే ఇంకొక జన్మని పొందుతాడు. ఆ యోగాన్ని తలుచుకున్నాడు కనుక యోగ జీవితము రావాలి. మరి భోగాన్ని కూడా తలుచుకున్నాడు, రెండూ తలుచుకున్నాడు కాబట్టి భోగ జీవితము రావాలి. యోగాన్ని తలుచుకున్నాడు కాబట్టి యోగ జీవితం కూడా రావాలి. కనుకనే పూర్వకర్మలు ఆచరించేవారు చేరుకునే పుణ్యలోకాలకి, అన్ని పుణ్యకర్మలు చేసే వాళ్ళ యొక్క పుణ్యలోకాలకి, స్వర్గాది లోకాలకి వెళ్ళి అక్కడ అనేక వేల వందల సంవత్సరాలు ఉంటాడు. ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. ఆ పుణ్యం పూర్తయ్యేంత వరకు ఆ లోకాలలో ఉండి, స్వర్గలోకం అంటే ఒకటే ఉంటుందా?
అనేక స్వర్గలోకాలు, పితృలోకాలు, ఇంద్రలోకము, విద్యుత్ లోకము, సూర్యలోకము, చంద్రలోకము, ద్యులోకము, అనేక లోకాలు ఉన్నాయి. ఆ లోకాలలో వందల వేల సంవత్సరాలు భోగాలు అనుభవిస్తాడు. ఎంతకాలం అనుభవిస్తాడు? ఆ యోగాభ్యాసం అనే పుణ్యం ఎంత చేసుకున్నాడో దాన్ని బట్టి ఆ కాలం నిర్ణయించబడుతుంది. ఇన్ని సంవత్సరాలను మనం నిర్ణయించడం కాదు. యోగాభ్యాసం ఎంత చేసుకున్నాడో అంత పుణ్యాన్ని బట్టి ఆ లోకాలలో ఉంటాయి. అలా చాలా కాలం సుఖభోగాలు అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తాడు? బంతి కొడితే మళ్ళీ వెళ్ళి ఆ బాల్ వెళ్ళి మైదానంలో పడ్డట్టుగా వచ్చి మళ్ళీ ఈ భూలోకంలోనే తిరిగి మానవుడిగా జన్మ తీసుకుంటాడు. ఎందుకంటే ఎంతకాలం స్వర్గలోకంలో ఉన్నా అదేం శాశ్వత స్థానం కాదు. అందుకే పుణ్యం క్షయమైపోగానే మళ్ళీ ఈ భూలోకంలోకి రావాల్సిందే. అయితే యోగ భ్రష్టుడు ఇలా తిరిగి వచ్చి భూలోకంలోనే ఎక్కడ పుడతాడు? సరే, కొంతకాలం చాలా సంవత్సరాల పాటు స్వర్గాది లోకాలలో చాలా లోకాల్లో జన్మ ఉన్నాడు. ఉండి ఆ పుణ్యం ఖర్చు అయిపోయింది. మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ పుడతాడు అంటే సంపన్నులు, సదాచార సంపన్నులు, శ్రీమంతులు అయిన వారి ఇంట జన్మిస్తాడు. ఇది నో డౌట్ అని. సదాచార సంపన్నులు, శ్రీమంతులు ఇంట ఎందుకు ఇలాంటి ఇంట జన్మిస్తాడు అంటే అతడు మరణ సమయంలో కూడా యోగాన్ని తలుచుకుంటూ దేహాన్ని వదిలాడు. చనిపోయే ముందు కూడా నేను ఇది భ్రష్టుణ్ణి అయిపోయాను, చెయ్యలేకపోతున్నాను. మనకి మంచి పని చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ అది వదిలిపెట్టినా మామూలు సమయంలోనే అయ్యో నేను ఇంత మంచి పనులు చేస్తున్నాను, ఇప్పుడు చెయ్యలేకపోతున్నాను మనం కూడా ఎలా బాధపడతామో అలా యోగ సాధన చేస్తూ విషయ భోగాలలోకి వచ్చిన తర్వాత మరణ సమయంలో అంతా గుర్తొస్తుంది. అయ్యో నా సమయం వేస్ట్ చేసుకున్నాను, చాలా రోజులైతే చేయగలిగాను కానీ ఇప్పుడు నేను మళ్ళీ పనికిరాని వాళ్ళ అయిపోయానే అని ఆ భోగ జీవితము గుర్తొస్తుంది. తాను చేసిన యోగ జీవితం కూడా రెండు గుర్తు తెచ్చుకుంటాడు. పశ్చాత్తాపం ఉంటుంది, అయ్యయ్యో నేను దీన్ని వదిలేశానే అని. కాబట్టి అది కొనసాగించలేక విడిచిపెట్టిన యోగాభ్యాసాన్ని చక్కగా కొనసాగించాలంటే సదాచార సంపన్నులైన వారి ఇంట జన్మిస్తాడు. ఎంతవరకు తాను చేశాడో అక్కడి నుంచి అందుకోవటానికి సదాచార సంపన్నులు. మళ్ళీ వాళ్ళు ఆచారవంతులు కాకపోతే మళ్ళీ తనకు నష్టం. అందుకని అటువంటి కుటుంబాలు ఎంచుకుని మరీ పుడతాడు. ఇది కర్మ సిద్ధాంతం చూడండి. అలాగే మరణ సమయంలో భోగాన్ని కూడా తలుచుకుంటూ దేహాన్ని వదిలేదు. రెండింటినీ తలుచుకున్నాడు కదా. అందుకని ఆ భోగ వాసనలు ఖర్చు పెట్టుకోవడానికి శ్రీమంతులు అంటే ధనవంతుల ఇళ్లలో జన్మ తీసుకుంటాడు. అంటే ధన సంపదలకి కొరత లేకుండా ఉండి భోగాలు అనుభవిస్తాడు. ఇలా భోగాలని అనుభవిస్తూ యోగాభ్యాసాన్ని కొనసాగించడానికి, ఇటు యోగాభ్యాసం కొనసాగించాలంటే సదాచార సంపన్నులు, అలాగే తను సుఖమైన జీవితం పొందాలి అంటే బాగా డబ్బున్న ధనవంతులు. ఈ రెండు ఉన్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబంలో జన్మిస్తాయి. సదాచార సంపన్నులు, శ్రీమంతులు అయిన వారి ఇంట జన్మిస్తాడు. శ్రీమంతులై ఎందుకు జన్మిస్తాడు? ఈ రెండు ఉన్న చోట మన డౌట్ లేకుండా ఇక్కడ మళ్ళీ వివరిస్తాడు. శ్రీమంతులై సంపదలు కలిగి ఉండి సదాచార సంపన్నులు కాకపోతే వాళ్ళకి ఆచార వ్యవహారాలు లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బాగా ధనగర్వం అయితే బాగా ఉంది. అలాంటప్పుడు అహంకారంతో ఉంటారు. సదాచార సంపన్నత లేకపోతే, ఆచార వ్యవహారాలు లేకపోతే, సంపద బాగా ఉంటే అక్కడ ఉండేది అహంకారం. వారి చర్యలన్నీ పాప మార్గంలో నడుస్తాయి. కేవలం శ్రీమంతులేళ్ళైతే ధర్మదం కన్నుగప్పేస్తుంది. కాబట్టి వాళ్ళు అకృత్యాలకి, అన్యాయాలకి వెనుకాడరు. అకృత్యాలు చెయ్యకపోయినా నిరంతరం భోగ విలాసాల్లో మునిగిపోయి వ్యర్థమైన జీవితాన్ని గడుపుతారే కానీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనే ఆలోచన ఆ ఆచారం లేని శ్రీమంతులు ఎంట జన్మించిన ఈ యోగ సాధకుడికి మళ్ళీ భోగాల్లో పడిపోయి అసలు యోగం అనే భావనే గుర్తురాదు. ఆ అవకాశం కూడా లభించదు. ఇలాంటి జన్మలని అసుర జన్మలు, ఇలాంటి జన్మలని అసుర జన్మలు. ఇక తర్వాత వీళ్ళకి వచ్చే జన్మలన్నీ ఇంకా నీచ నికృష్ట జన్మలే. ఎందుకంటే ఇంక పాపాల లిస్టు పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా వాడి పుణ్యమంతా పోయింది. అందుకని సదాచార సంపన్నులు, శ్రీమంతులు
ఇక్కడ ఈ శ్లోకాన్ని మాత్రం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. రెండూ ఉన్న కుటుంబంలో జన్మించటానికి కారణం కేవల శ్రీమంతులైతే అహంకారం పెరిగి భోగలాలస జీవితం ఉంటుంది. ఆ తర్వాత పాపకృత్యాలు విపరీతంగా చేస్తూ తర్వాత జన్మలు నికృష్ట జన్మలుగా అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళకు వచ్చే జన్మలన్నీ నీచ నికృష్ట జన్మలే. కాబట్టి వాళ్ళు శ్రీమంతులే కాకుండా శుచివంతులు కూడా అయి ఉండాలి అని చెప్పడం అది. ఇక శుచివంతులు సదాచార సంపన్నులు పవిత్రులై ఉండి కూడా శ్రీమంతులు కాకపోతే సదాచార సంపన్నులు అంటే ఇప్పుడు ఒకటి ఉన్నప్పుడు శ్రీమంతులైతే ఆ కుటుంబంలో పుడితే ఏమవుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీమంతులు కాదు, సదాచార సంపన్నులు పవిత్రులు ఉండి కూడా శ్రీమంతులు కాకపోయినట్లయితే, ధన సంపదలు లేకపోయినట్లయితే వారిలో భోగాశక్తి భోగవాసనలు ఉంటాయి. ఎందుకంటే గత జన్మలో విషయ వాసనలు వెంట పడిపోయారు కదా, ఆ వాసనలు మళ్ళీ ఉన్నాయి కదా. విషయాల వెంట వెళ్ళి భోగ జీవితం ఆపేసి యోగ జీవితం ఆపేసి భోగ జీవితం వైపు వెళ్ళిపోయాడు కదా, విషయ వాసనలు వెంట పడిపోయాడు కదా. ఆ వాసనలు ఇప్పుడు ఉంటాయి కాబట్టి వాటిని ఎంతగా యోగాభ్యాసం చేస్తున్నా ఈ భోగ వాసనల వల్ల ధ్యానంలో మనస్సు నిలుగుతుంది. ఏది శ్రీమంతులు కాకపోయినట్లయితే వాడు సదాచార సంపన్నులే అయినా పవిత్రులే అయినా కూడా లోపల నుంచి భోగ వాసనలు తన్నుకొస్తున్నాయి, ప్రేరణ కలుగజేస్తుంది. వాటిని తీర్చుకోవాలి అంటే జీవించడానికి ధనం సంపాదించాలి. కాబట్టి ఏ వృత్తిలో ఉద్యోగాల వ్యాపారాలు చేసుకుంటూ అందులోనే పూర్తి కాలం గడిపేస్తారు. ఇంకా యోగ జీవితం వైపు తిరగటానికి వాళ్ళకి అవకాశం ఉండదు. యోగ సాధనకు మళ్ళీ ఈ జన్మలో కూడా అంతరాయం కలుగుతుంది. శ్రీమంతులు కాకపోయినట్లయితే, కేవల సదాచార సంపన్నులైతే భోగ జీవితంలోని వాసనలు, గత జన్మలోని వాసనలు అవి ప్రేరణ కలుగజేస్తూ సంపాదన వైపు మళ్ళాలి. మరి తినడానికి డబ్బు కావాలి, తన జీవితాన్ని తన లోపల నుంచి వచ్చిన ప్రేరణ తీర్చుకోవడానికి కావాల్సిన సంపద కావాలి కదా. అందుకోసం వృత్తో, వ్యాపారము, వ్యవసాయము, ఉద్యోగము చేస్తూ పూర్తి కాలం అంతా అందులోనే గడిపేస్తారు. యోగ సాధనకు మళ్ళీ ఈ జన్మలో కూడా అవకాశం ఉండదు, అంతరాయం కలుగుతుంది. అంతరాయమే కాదు, అసలు సాధనకి అవకాశమే ఉండకపోవచ్చు. ఇక ఆ తర్వాత వచ్చే జన్మలన్నీ సామాన్యమైన జన్మలు. అందుకే భగవానుడు ఏం చెప్తున్నాడు, యోగ భ్రష్టుడైనా కూడా యోగ సాధన సాగిస్తూ భోగాల పట్ల ఆసక్తి వల్ల సిద్ధి పొందకుండానే మరణించిన వాళ్ళకి శుచీనాం శ్రీమతాం గేహే, శుచివంతులు శ్రీమంతులు అయిన వారింటే జన్మ కలుగుతుంది అని చెప్పడం జరిగింది. మీరెవ్వరూ కంగారు పడకండి, ఒకే దాంట్లో ఉండదు, రెండూ ఉన్న ఇంట్లోనే జన్మిస్తారు. ఒకటి ఉండి ఒకటి లేకపోతే వచ్చే నష్టాలు మనం తెలుసుకున్నాం. శ్రీమంతులైతే అటువైపు అన్ని కూడా ఆ భోగంలోనే పడిపోతావు, పాపకార్యాలే చేస్తావు. నీ కనీసం యోగ జీవితం వైపు కూడా మనసు వెళ్ళి. సదాచార సంపన్నులైతే తినడానికి తిండలేదు, ముందు ఆ సంపాదన కోసం పరిగెత్తుతూ అందులోనే పడి వెళ్ళిపోతావు, అక్కడ కూడా యోగ జీవితం లేదు. కాబట్టి రెండు చోట్ల కూడా భ్రష్టుడు అయిపోతావు. అందుకని భగవానుడు అనుగ్రహించి నీకు రెండు శుచివంతులు శ్రీమంతులు ఎక్కడైతే ఏ కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాల్లో నువ్వు జన్మిస్తావు అని హామీ ఇస్తున్నాడు. శుచివంతులు సదాచార సంపన్నులు అయితే పారమార్థక చింతనకు, యోగాభ్యాసానికి ఆటంకం ఉండదు. ఇటు నువ్వు యోగాభ్యాసము అలాగే పరమాత్మ వైపు నువ్వు తిరిగి నువ్వు మళ్ళీ నీ జన్మ సార్థకత చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీమంతులకు అయితే శ్రీమంతులు కాబట్టి భక్తి కోసం భోగాల కోసం పాటుపడక్కర్లా. యోగం భోగం రెండు ఆటంకాలు లేకుండా రెండు సాగుతాయి అంటూ ఇలా ధనము వివేకము కలిగిన జన్మలు అపురూపమైనవి. ధనము వివేకం ఈ రెండు కలిగే జన్మలు చాలా వివేకమైనవి. యోగ ప్రశ్నుడికి ఇహంలోను పరంలోను ఎక్కడా లోటు లేదు. ఈ భూమి మీద శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు, రెండోసారి మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు కూడా ఎక్కడా లోటు లేదు. అతడు చేసే మోక్ష మార్గ ప్రయాణంలో ఆటంకాలు, ఆగిపోటాలు అవేమీ ఉండవు. ఇది మరణ సమయంలో భోగాసక్తి ఉండి మరణించిన యోగి యొక్క స్థితి. కాబట్టి ఒక్క జన్మలో మనం చేసిన కొద్ది త్యాగం ఇప్పుడు ఈ జన్మలో మనం చేసే ఈ యోగాభ్యాసం, అదే కొద్ది త్యాగం అంటే ఏం లేదు, యోగాభ్యాసం
అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మనం యోగంలో నిలిచినా నిలవకపోయినా యోగాభ్యాసాన్ని ధ్యానాభ్యాసాన్ని ఆచరించటమే గొప్ప సాధన, మన జీవితాన్ని మలుపు తిప్పే సాధన. ఇప్పుడు మనం యోగ సాధన చెయ్యాలా? ఆపేద్దాం. చెయ్యాలి కదా. ఇంకా వివరిస్తూ యోగభ్రష్టుడు పుణ్యలోకాలకు వెళ్లి చాలా కాలం అక్కడ భోగాలు అనుభవిస్తాడు అని చెప్పటం వల్ల యోగ సాధన అనేది గొప్ప పుణ్యకర్మ. యోగం చేయటం అనేది గొప్ప పుణ్యకర్మ. చెప్పుకున్నాం కదా ఇందాక. ఏమని చెప్పుకున్నాము? దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, పరోపకార్థం చేసే పనులు ఏమైనా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి, కానీ వాటికంటే ఉత్తమోత్తమైనది యోగ సాధన. దానికంటే కూడా అధికమైన ఫలితాన్ని ఇచ్చేదే యోగ సాధన, గొప్ప పుణ్యకర్మ అని అర్థమవుతుంది. మిగిలిన పుణ్యకార్యాలు అంటే దాన ధర్మాలు చేయాలన్నా, గుళ్ళు గోపురాలు కట్టించాలన్నా, సత్రాలు కళ్యాణ మంటపాలు కట్టించాలన్నా, యజ్ఞయాగాదులు ఆచరించాలన్నా డబ్బు కావాలి, శ్రమ కావాలి. కానీ ఈ ధ్యాన యోగ సాధనకి ఒక్కటి చాలు, అదే శ్రద్ధ. శ్రద్ధ ఒకటి, అది బయట నుంచి వచ్చేది కాదు, అది మన లోపల నుంచి వచ్చేది. ఆ శ్రద్ధ ఒకటి చాలు, కొంచెం శ్రమిస్తే చాలు. అంతేకాదు, కేవల పుణ్యకార్యాలు ఎన్ని చేసినా శ్రీమంతుల ఇంట పుట్టి భోగభాగ్యాలు అనుభవించవచ్చు గాని సదాచార సంపన్నులే జీవిత సార్థక్యానికి పాటుపడలేదు. ఎప్పుడు ఈ దాన ధర్మాలు, ఇంకా సత్రాలు కట్టించటం, కళ్యాణ మండపాలు కట్టించడం, గుళ్ళు గోపురాలు కట్టించడం, దీనివల్ల వచ్చే జన్మల్లో శ్రీమంతులుగా పుడతారు. కానీ సదాచార సంపన్నులో ఆ కుటుంబాల్లో పుడతారని మాత్రం చెప్పట్లేదు. అంటే మళ్ళీ భోగ జీవితం వస్తుంది, అందులో వాళ్ళు నిలదొక్కున్నారా పర్వాలేదు, లేదు అక్కడ కూడా పతనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి యోగ సాధన అనేది గొప్ప పుణ్యకర్మ, ఉత్తమమైన ఫలితాన్నిచ్చే పుణ్యకర్మ. ఇలా యోగంలో నిలవలేక పడిపోయిన వాడు చక్కని జన్మని పొంది అక్కడ సాధన సాగించడం జరుగుతుంది. కాబట్టి చేసిన కృషి వృధా పోదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం చేసే సాధన చివరి వరకు మనల్ని విషయ వ్యామోహాలు ఏవైనా లాగుతున్నా, కుటుంబ వ్యవహారాలు మనల్ని అందులోకి దింపినా, మన యోగ సాధనని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. యోగ సాధన అంటే శ్రవణం, మననం, దాన్ని మనం మన నిత్య జీవితంలోకి మళ్ళీ మనం సాధన పూర్వకంగా చేయటం, జపం, ధ్యానం, ఆత్మవిచారణ. ఆత్మవిచారణ అంటే నేను పరమాత్మ చైతన్యం, ఈ దేహం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్న పరికరం. వీటికి ఎన్నో జరుగుతూ ఉంటాయి, నేను వాటిని చూసే కేవల సాక్షిని మాత్రమే. దీనికి జరుగుతూ ఉంటాయి, ఇది ఎందుకంటే ఎన్నో తెచ్చుకుంది కాబట్టి ఇది అనుభవిస్తోంది. నేనేమి అనుభవించను, నేను ఏమి చేయలేదు, నేను అకర్తని, నేనేమి చేయట్లా, ఏమి అనుభవించేది లేదు, చేసేది లేదు, అనుభవించేది లేదు. నేను కేవల సాక్షిని, నేను కేవల ఆత్మ చైతన్యాన్ని మాత్రమేనా, సర్వత్రా అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ చైతన్యం నేనే. అంటే అన్ని జీవరాశులలో అంతటా మనం కనిపించే కనిపించని ఈ విశ్వమందంతటా ఉన్నది నేనే. నేను తప్ప ఇంకొక పదార్థం ఇక్కడ లేనే లేదు. అది దేవుడా నేనే. ఆ జీవులలో ఉన్న జీవం నేనే. మనకి కనిపించే విషయ వస్తువుల్లో ఉన్నది కూడా నేనే. ఇలా నేను 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 అంటే పరమాత్మ చైతన్యం. నేను అనే రెండు అక్షరాలు ఈ దేహం కాదు. నేను అంటేనే పరమాత్మ చైతన్యం. ఆ పరమాత్మ చైతన్యమే ఈ దేహంలో అంతటా ఉంది. ఇలా ఆత్మ చైతన్యం, ఆత్మ విచారణ నిరంతరం చేసుకోండి. అలా చేస్తూ ధ్యానంలో మనం కొంతసేపు ధ్యాన సాధన కూడా చేయాలి కదా. శ్వాసను గమనిస్తాం, ఆ తర్వాత మనసును గమనిస్తాం. అన్ని గమనించగా గమనించగా మనస్సు, శ్వాస అన్ని కూడా ఏమవుతాయి, అలా కామ్ డౌన్ అయిపోతాయి. ఏమీ ఉండదు. మనం ధ్యాన సాధనలో అద్భుతాలు ఏవో ఉంటాయనుకుంటారేమో, ఏమీ లేకపోవటమే యోగ సాధన. అంటే ఒక్కొక్కసారి ఏవో లైట్ కనిపిస్తోందండి, వెలుగులు కనిపిస్తున్నాయి, ఎవరో మాటలు వినిపిస్తున్నాయి, అవన్నీ మొదట్లో ఏవో జరుగుతూ ఉంటాయి, వస్తాయి.
ఏమీ పట్టించుకోని అవసరం లేదు. కొంతకాలానికి ఏమీ ఉండదు. ఆ ధ్యాన సాధన చేసే వాళ్ళకి అసలు ఏమీ ఉండని స్థితి అనేది ఒకటి ఉంటుంది. తన శరీరం స్పృహ నేను చేస్తున్నాను అనే భావన కూడా ఉండదు. అసలు ఈ దేహం పట్ల కూడా ఏమీ ఉండదు. కేవలంగా ఉంటుంది. అది ఆ సాధన అది కావాలి. నేను కేవలంగా ఏమీ లేకుండా అలా ఉండగలిగే స్థితి నాకు రావాలి. మన టార్గెట్ అది పెట్టుకో. మధ్యలో ఏవో వస్తూ ఉంటాయి, రానివ్వండి, వస్తాయి, అవి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతకాలానికి ఏమీ ఉండదు. ఆ ఏమీ లేని స్థితే ఆ స్థితి నాకు. అంటే ఫైనల్ రిజల్ట్ ఏదో మనకి తెలిస్తే దానికి లక్ష్యం పెట్టుకుంటాం. మనం ధ్యాన సాధనని, యోగ సాధనని సాగిస్తూ ఉన్నప్పుడు శరీరం పడిపోయినా కూడా ఏ నష్టము లేదు. కొంతకాలం పాటు అక్కడ ఉంటాం. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ జన్మించేంత వరకు కొంతకాలం అవ్యక్తంలో ఉంటాం. అవ్యక్తంలో ఉండి మళ్ళీ తిరిగి జన్మ తీసుకునేటప్పుడు సరైన కుటుంబాల్లో జన్మిస్తాం. జన్మించి అక్కడి నుంచి యోగ సాధన అలా సాగుతుంది. తర్వాత శ్లోకం, రెండవ రకం యోగ భ్రష్టుని గతి ఏంటో తెలియజేస్తున్నారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఇప్పుడు చెప్పుకున్న సాధన అర్థమైందండి. ఇప్పుడు యోగ భ్రష్టుడు తన శరీరం వదిలి వెళ్ళిపోయి యోగ సాధన చేస్తూ విషయ వ్యామోహంలోకి వెళ్ళిపోయి తర్వాత శరీరం వదిలిపెట్టినా అయ్యో యోగం చేయలేకపోయాను, నీ భోగాలన్నీ వదిలి వదిలి వెళ్ళిపోతున్నాను అని చివరిలో శరీరం వదిలిపెట్టే ఆఖరి నిమిషంలో తలుచుకున్నా కూడా తర్వాత జన్మలు ఎలా ఉంటాయో అది మనం చెప్పుకున్నది అర్థమైందా? అంటే మన కర్తవ్యం ఏమిటో ఇక్కడే చెప్తున్నారు. అందుకు నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఇది మన కర్తవ్యం, ఇది మనం చేయాల్సింది, మన ప్రయత్నం మానకుండా చెయ్యాలి. ఇప్పుడు రెండో రకం వాళ్ళు శరీరం వదిలి వెళ్ళిపోతే ఇంకొక రకం చెప్తున్నారు. వివేకులైన బుద్ధిమంతులు యోగుల ఇళ్లలో జన్మిస్తారు. లోకంలో ఈ విధమైన జన్మ చాలా అరుదుగా ఉంటుంది. అంటే లక్షల్లో ఏ ఒక్కరికో ఈ జన్మ వస్తుంది. ఇప్పుడు రెండో రకం వాళ్ళది, అది చూద్దాం. యోగ భ్రష్టుడు, ఈ రకమైన యోగ భ్రష్టుడు ఉత్తముడు. అతనికి విషయాల పట్ల భోగాల పట్ల ఆసక్తి అస్సలు లేదు. మనస్సు ఎప్పుడు యోగంలోనే నిలిచింది. యోగాభ్యాసాన్ని చిత్తశుద్ధితో సాగిస్తున్నాడు. కాకపోతే మరీ తీవ్రంగా ప్రయత్నం చేయలేకపోవటం వలనో లేదా ఆయుష్ తక్కువై మృత్యువు ముంచుకొస్తున్నందువలనో యోగ సిద్ధి పొందకుండానే శరీరాన్ని వదిలిపెట్టారు. మరి అలాంటి వాళ్ళ గతేంటి? వాళ్ళకి ఎలాంటి జన్మ వస్తుంది? వాళ్ళ గురించి చెప్తున్నాడు రెండో రకం. ఇలాంటి యోగ భ్రష్టుడు తన యోగ సాధన కొనసాగించడానికి వీలుగా వెంటనే బుద్ధిమంతులు వివేకులు అయిన యోగుల ఇంట సరాసరి జన్మిస్తాడు. ఇంకా అతనికి కొంతకాలం స్వర్గాది భోగాలు అనుభవించడం అవి ఏమీ ఉండవు. ఏమీ లేకుండా సరాసరి యోగుల ఇంటే జన్మిస్తాడు. ఎలాంటి వాళ్ళు? ఇక్కడ శుచివంతులు శ్రీమంతులు కాదు. ఇక్కడ రెండో రకమైన సాధకులు జన్మించేది ఇంకా కొంతకాలం అవ్యక్తంలో ఉండటం కంటే వాళ్ళు ఈ సరాసరి యోగులు ఎలాంటి ఇళ్లలో జన్మిస్తారు? బుద్ధిమంతులు వివేకులు ఆయన యోగుల ఇంట సరాసరి జన్మిస్తాడు. ఇతనికి విషయ భోగాల మీద ఆసక్తి లేదు. చనిపోయేంత వరకు తాను సాధన చేస్తూ చేస్తూ చనిపోయాడు కాబట్టి పూర్వకర్మల ఫలాలను అనుభవించాలనే కోరిక కూడా అతనికి ఏమాత్రం ఉండదు. కాబట్టి అతడు ఏ పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండాల్సిన పని కూడా లేదు. ముందు వాళ్ళైతే భోగాలు అనుభవిస్తూ అనుభవిస్తూ చనిపోయాడు కాబట్టి చాలా కాలం ఇతర లోకాల్లో ఉంటాడు. ఇతను యోగ సాధన చేస్తూ చేస్తూ సడన్ గా చనిపోయాడు కాబట్టి ఇతనికి భోగాల పట్ల ఆసక్తి లేదు. కాబట్టి ఇంకా చాలా కాలం భోగాలు అనుభవిస్తూ ఈ పుణ్యలోకాల్లో ఉండాల్సిన పని లేదు. అతని కోరిక యోగ సిద్ధి, మోక్షం. అతను కోరుకున్నదేంటి? జీవన్ముక్తి కోరుకున్నాడు. కాబట్టి అందుకు ప్రయత్నించాల్సింది ఎక్కడ? స్వర్గాది లోకాల్లో లేదు కదా, భూలోకంలోనే సాధ్యమవుతుంది. అది కూడా మానవ జన్మలోనే. కాబట్టి అతను సరాసరి యోగులేంటే జన్మిస్తాడు. ఇంకా శరీరం వదిలిపోయిన తర్వాత మళ్ళీ యోగులేంటే జన్మిస్తాడు.
యోగ సిద్ధికి స్వర్గాది లోకాలు ఏవి కూడా పనికిరావు. అవన్నీ అనుభవ లోకాలే గాని అతనికి కర్మ చేసే అధికారం ఆ లోకాలలో ఉండదు. యోగ సాధన సాగించే వీలు కూడా ఆ స్వర్గాది లోకాల్లో ఉండదు. కర్మలు చేయడానికి ఉండదు. యోగ సాధన, ధ్యాన సాధన చేయటానికి ఆ లోకాలలో అవకాశం లేదు. ఇలా సరాసరి యోగులు ఏంటి జన్మించిన వాళ్ళకి ధన సంపదలు ఏమీ ఉండవు. ఎక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి చోట్ల జన్మించిన వాళ్ళకి ధన సంపదలు అనేవి పెద్దగా ఉండవు. ఎందుకంటే వాళ్ళ ధన సంపదల మీద ఆసక్తి కూడా ఉండదు. అవి లేవే అని బాధ కూడా ఉండదు. అయ్యో డబ్బు లేదే అనే బాధ కూడా అసలు ఆలోచనే ఉండదు. అవన్నీ వాళ్ళకి తృణప్రాయం, గడ్డి పరకలు లాంటివి. డబ్బును కూడా వాళ్ళు ఏమీ అసలు పట్టించుకోరు. లభించిన దాంతో సంతృప్తికరమైన జీవితం, తృప్తి కూడా కాదు, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడు దైవం మీద, దైవ కార్యాల మీద ఆసక్తి, శ్రద్ధ కలిగి ఉంటారు. మోక్ష ప్రాప్తిని గురించి ఆలోచిస్తూ అందుకు తగిన జ్ఞానాన్ని పొందుతూ సాధనలు సాగిస్తూ ఉంటారు. సత్కాక్షేపం చేస్తూ, సద్గ్రంథాలు పఠిస్తూ, సజ్జనులతో సాంగత్యం చేస్తూ, మహాత్ములు, గురువులు వాళ్ళని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ పారమార్థిక విషయాలపై ఎక్కువ చర్చలు కొనసాగిస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా కొత్త విషయం చెప్తే దాన్ని తీసుకుంటూ ఉంటారు, బేరూజు వేసుకుంటూ ఉంటాడు. ఇందులో ఎంత నిజము, నేను దీన్ని ఎంతవరకు సాధించగలిగాను అని. ఇలాంటి వాళ్ళ ఇంట జన్మించిన వాళ్ళకి యోగ సాధన కొనసాగించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తపస్సు, ధ్యానం వాళ్ళకి నిత్యకృత్యాలు అవుతూ ఉంటాయి. ఒకవేళ యోగుల ఇంట జన్మించిన ఈ యోగభ్రష్టుడు పరిస్థితులు పైన చెప్పినట్లు అనుకూలంగా లేకపోతే, అనుకూలంగా ఉంటే ఆ కుటుంబంలో ఉంటాడు, అనుకూలంగా లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ గురుకులాల్లోనో ఆశ్రమాల్లోనో ఉండి అక్కడ మహాత్ముల సేవ చేసుకుంటూ సత్పురుషుల సాంగత్యంతో యోగ సాధనని నిరాటంకంగా కొనసాగిస్తాడు. ఇంట్లో తన ధ్యాన సాధనకు అవకాశం లేదు. కుటుంబం మరీ చాలా తక్కువ స్థితిలో ఉంది. రెండవది, తనకి ఎటువంటి అవకాశం కూడా కుటుంబంలో జరగటల్లా. అంతే, ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఉండరు, వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎలాగైనా అతను తన యోగ సాధన కొనసాగించడానికి తీవ్ర యోగాభ్యాసానికి అనువైన జన్మే వస్తుంది. అనువైన పరిస్థితులు అక్కడ కల్పించబడతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు, దాన్ని మనం గమనించడం. ఇక్కడ జాగ్రత్తగా విశ్లేషణ చేసి గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పరిసరాల ప్రభావం వల్ల మంచి వ్యక్తి కూడా చెడు స్నేహాలతో చెడిపోతారు అని సాధారణంగా మనందరం అనుకుంటూ ఉంటాం. ఇది తప్పు భావన. ఎందుకో చెప్తున్నారు. అయితే వేదాంతం దీన్ని సమర్థించదు. నిజమేమిటంటే అలా చెడిపోవటానికి పుట్టినవాడు, వాడి లోపల పూర్వపు చెడు వాసనలు ఉన్నాయి కాబట్టే వాడు ఆ చెడు పరిసరాల్లో నిలుస్తాడు, చెడ్డవాళ్లతో స్నేహం చేస్తాడు, అప్పుడు చెడిపోతాడు. అదే ఉత్తమమైన వాడు, వాడిలో ఈ చెడు వాసనలు లేవు. చెడు పరిసరాల్లో జన్మించినప్పటికీ అతడు ఆ పరిసరాలను వదిలి పారిపోతాడు, అంటే వెళ్ళిపోతాడు. చెడు పరిసరాల్లో జన్మిస్తాడు కానీ అక్కడ మాత్రం ఉండడు. వెతుక్కుంటూ ఆ పరిసరాలనైనా మార్చగలుగుతాడు, లేదా అక్కడి నుంచైనా వెళ్ళిపోతాడు. ఇంకా చెప్పాలంటే ఆయా ప్రత్యేక జీవులు తమంతట తామే స్వతంత్రంగా వర్తమాన పరిస్థితుల్లో, భూతకాలంలోనే అందులోనే కోరుకుంటారు. అంటే ఏం లేదు, ఈ పరిస్థితులు వాళ్ళకి సృష్టించబడతాయి. ఉంటే అక్కడ ఉంటారు, లేకపోతే వేరొక చోటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చూద్దాం. ఇంకా చెప్పాలి అంటే ఆ ప్రత్యేక జీవులు తమంతట తామే స్వతంత్రంగా వర్తమాన పరిసరాలు భూతకాలంలోనే కోరుకుంటారు. ఎలా అంటే ఆ పరిస్థితులు వాళ్ళకి సృష్టించబడతాయి. ఇలాంటి ఉదాహరణ 2-3 చెప్తున్నాం. విభీషణుడు రాక్షస కులంలోనే పుట్టాడు. ఎందుకు? రావణాసురుడికి, కుంభకర్ణుడికి అన్నదమ్ముల మధ్య జన్మించాడు. అయినా శ్రీరాముడిని ఆశ్రయించాడు. అక్కడ లేడు కదా. మరి ప్రహ్లాదుడు హరిద్వేషికి జన్మించిన ఆ పరిసరాలు మార్చుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళల. విభీషణుడు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కానీ ప్రహ్లాదుడు అక్కడి నుంచి వెళ్ళల, గొప్ప హరిభక్తుడిగా నిలిచాడు. అంటే ఇప్పటి జన్మ మన ముందు జన్మలలోని కర్మలకు, కోరికలకు అనుగుణంగా ఉంటుంది.
ఇప్పుడు తీసుకున్న జన్మ ఇంతకు ముందు జన్మలలో మనం చేసిన పనులకి ఆ కర్మలకి కోరికలకు అనుగుణంగానే ఈ జన్మ అనేది వస్తుంది. ఇది ఈ విషయం స్పష్టం అన్నమాట. కాబట్టి పూర్వజన్మలో ఏమాత్రం సుకృతం గాని సాధన గాని లేనివాడు అకస్మాత్తుగా ఈ జన్మలో సాధకుడిగా మాత్రం పుట్టడు. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోవాలి. పూర్వజన్మలో ఏమాత్రం ఏ సుకృతం లేకపోయినా సాధనలు లేకపోయినా ఒక్కసారిగా ఈ జన్మలో గొప్ప సాధకుడిగా జ్ఞానిగా పుట్టడు పుట్టడు పుట్టడు. అంటే ఇప్పుడు జ్ఞానిగా ఉండాలంటే గత జన్మల యొక్క సుకృతం కూడా ఎంతో అవసరం. కొందరంటూ ఉంటారు, అంటే అబ్బే ఇక్కడ ఈ ప్రపంచ వ్యవహారాల్లో మునిగి ఉన్న వాడికి ఈ వేదాంతం ఎలా కుదురుతుందండి, యోగ సాధన ఎలా కుదురుతుందండి, ఎక్కడికో అరణ్యాలకో ఆశ్రమాలకో వెళ్తే తప్ప ఎలా కుదురుతుంది అని ప్రశ్నించేవాళ్ళు బోల్డ్ మంది. కానీ అరణ్యాల్లో ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు ఈ ఆశ్రమం బాగాలేదని ఇంకో ఆశ్రమానికి, ఈ గురువు సరి అయిన వాడు కాదని ఇంకొక గురువు దగ్గరికి తిరుగుతూ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అదే సమయంలో ఎలాంటి ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నా గృహస్థులుగా ఉన్నా శాస్త్రాలు తెలుసుకోవటంలో సాధనలు చేయటంలో ఎంతో దీక్షగా పట్టుదలగా ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రం లేరా? కుటుంబంలోనే ఉంటారు, కష్టమైన పని రోజంతా చేస్తారు, కానీ వాళ్ళ సమయాన్ని యోగ సాధనకు ఉపయోగించుకుంటారు. ఎలా ఉన్నారు అంటే పూర్వజన్మ సుకృతం వల్లనే, పరిసరాల కన్నా వాళ్ళ పూర్వపు సంకల్పాలే అవే బలమైనవి. పూర్వజన్మలలో ఉన్న సంకల్పాల వల్లనే వాళ్ళు నిలదొక్కుంటారు. పూర్వజన్మ సుకృతమే చాలా ముఖ్యమైనది. ప్రారంధం ఉంటేనే యోగ సాధకుడిగా జన్మ తీసుకుంటాడు. అంతేనా, దానికి పురుషార్థం కూడా తోడైతే అతని సాధన ఫలితాన్ని ఇస్తుంది. పూర్వజన్మ సుకృతం చాలా ముఖ్యమైనది. ప్రారంధం ఉంటేనే పూర్వజన్మ సుకృతం చాలా ముఖ్యమైనది. ప్రారంధం ఉంటేనే యోగ సాధకుడిగా జన్మ తీసుకుంటాడు. దానికి పురుషార్థం కూడా తోడైతే అతని సాధన ఫలితాన్ని ఇస్తుంది. యోగ సాధకుడిగా జన్మ తీసుకుంటాడు, దానికి పురుషార్థం తోడైతేనే అతని సాధన ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, అంటే పూర్వజన్మ సుకృతం వల్లనే పరిసరాల కన్నా పూర్వపు సంకల్పాలే బలమైనవి చెప్తూ, ఇక ఈ యోగుల ఎంట జన్మ దుర్లభమైనది. ఇలా పుట్టడం ఏం తక్కువ కాదు, చాలా 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 సరాసరి యోగుల ఇంట పుట్టడం అనేది అది చాలా దుర్లభమైనది. లక్షల్లో ఒకళ్ళు కూడా ఉండరు, అలా ఉండటం కూడా కష్టం, చాలా అరుదైంది అంటారు. గొప్ప యోగ సాధన చేసిన వాళ్ళకి మాత్రమే లభించే జన్మ ఇది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? ఆదిశంకరుడు, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి, స్వామి వివేకానంద, అరవింద యోగి, ఇంకా అనేక మంది ఇలాంటి వారి జన్మలు ఇవి. డబ్బు, అధికారం, పదవులు, అందం ఉన్న జన్మలు గొప్ప కాదు, దేవ జన్మలు అసలే గొప్ప కాదు. యోగ జన్మలే చాలా 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 గొప్పది, అవి దుర్లభమైనవి. దేవ జన్మలు గొప్పవి కాదు, అందం, అధికారం, పదవులు ఉన్న జన్మలు కూడా గొప్పవి కాదు. మనమేమనుకుంటాం, అబ్బా అంత గొప్ప స్థితిలో ఉన్నాడు, వాడేం పుణ్యం చేసుకున్నాడో. అవి కాదు, ఆ పుణ్యం యోగ సాధనే పుణ్యం. అలా చాలా చాలా యోగ జన్మలే చాలా చాలా గొప్పవి, దుర్లభమైనవి. ఇలాంటి దుర్లభమైన యోగ జన్మ లభించడానికి కారణం పూర్వజన్మలో చేసిన తీవ్ర యోగ సాధన, గత జన్మల్లో చేసిన తీవ్రమైన సాధన. ఇలాంటి సాధన ఈ జన్మలో చేస్తే రాబోయే జన్మ యోగ జన్మే. ఇప్పుడు మనం కష్టపడితే తర్వాత అది యోగ జన్మే అవుతుంది. మరి ఇలాంటి వాళ్ళకి మోక్షం ఎప్పుడు కలుగుతుందండి? 1-2 జన్మలలో వాళ్ళు జీవన్ముక్తులుగా మళ్ళీ పుట్టనవసరం లేని జన్మలు తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ జన్మలు లేవు.
ఎందుకు? తీవ్ర సాధన ఈ జన్మలో ఉంది. అయితే తర్వాత జన్మలో అయినా అవుతుంది. అక్కడ కూడా ప్రారంధం వశాత్తు మరణించితే ఆ తర్వాత జన్మలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు జీవన్ముక్తులుగా తీసుకుంటారు. అదే చెప్తూ ఈ జన్మలో చేస్తే రాబోయే జన్మ యోగ జన్మే అని గ్రహించాలి. ఇలా జన్మించిన యోగ భ్రష్టులు ఈ జన్మలో ఏం చేస్తారు? ఎలా ఈ మార్గం వైపు ప్రయాణిస్తారు? యోగ సాధన చేస్తూ సిద్ధి పొందకుండానే మరణించిన వారి గతి ఏమిటని అర్జునుడు అడిగిన అర్జునుడికి భగవానుడు చాలా కాలం పుణ్యలోకాల్లో భోగాలు అనుభవించి శుచివంతులు శ్రీమంతులు అయిన వారింట జన్మిస్తారు, లేదా సరాసరి యోగులు ఇంట జన్మిస్తారని 2 రకాలుగా వివరించాడు భగవానుడు. అలా జన్మించిన వాళ్ళు ఈ జన్మలో ఏం చేస్తారు, ఎలా ఈ మార్గంలోకి వస్తారో తెలియజేస్తున్నాడు. అది 43వ శ్లోకం. ఈ 43వ శ్లోకం మనం చెప్పుకుందాం.